Hello guys, welcome back to our channel. గైస్ మేమిద్దరం కలిసి ఆల్రెడీ ఒక వీడియో చేసాం, అది ఫెబ్ 14th చేసాం అనమాట. సో ఆ వీడియోలో ఏముందంటే మేము వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది, దాంతో పాటుగా మాది లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అని కూడా చెప్పాము. కానీ కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమంది ఏమో లవ్ మ్యారేజ్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమంటున్నారంటే మాకు మీరు అసలు క్లారిటీగా చెప్పట్లేదు లవ్ అరేంజ్డ్ అని, మాకు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ క్లారిటీ ఎందుకు లేదు అంటే నేను చెప్పాను అనమాట ఆ వీడియోలో. సో ఈరోజు నేను అంతా కలిపి చెప్దాం అనుకుంటున్నాను. అంటే మేము ఎలా మీట్ అయ్యాము, మా మ్యారేజ్ ఎలా జరిగింది, మేము ఎలా మ్యారేజ్ చేసుకున్నాం అనేది చెప్తానని చెప్పాను అనమాట. సో ఆ వీడియోలో చెప్పలేకపోయాను నేను, అంటే ఇంకో వీడియోలో చెప్తానని మీకు చెప్పాను అనమాట. సో ఆ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు క్లారిటీ కోసము. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మొత్తం అసలు మా జర్నీ ఎలా వచ్చింది, మా మ్యారేజ్ ఎలా అయింది అనేది మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేసి అడగండి. ఇంకా సో గైస్ ఈ వీడియో అయితే మొత్తం చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. గైస్ మేము ఫస్ట్ ఎలా మీట్ అయ్యామనేది మీకు చెప్తాను. అంటే ఎప్పుడు మీట్ అయ్యానంటే నేను నా చిన్నప్పుడే మీట్ అయ్యాను. అంటే మరీ చిన్నప్పుడు ఏం కాదు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ టైంలో మీట్ అయ్యాను అనమాట. ఎందుకంటే వీళ్ళు మాకు ముందే తెలుసు, తన నా రిలేటివ్నే, అంటే కొంచెం దూరపు రిలేటివ్, దగ్గర కాదు. అందుకోసం కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు మీట్ అయ్యాను. అది ఒక సిస్టర్ మ్యారేజ్లో కలిశాడు. అట్లా కలిశాడు. అయితే అప్పుడు పెద్దగా మాటలు లేవు మా మధ్యలో, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంతే అనమాట. అంటే అప్పుడప్పుడే కదా స్టార్టింగ్. సో అప్పుడు కలిసాము అంతే, ఇంకేం లేదు. తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు, మా ఇంటికి మేము వచ్చేసాం. తర్వాత కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ దాకా ఏం మాటలు లేవు, ఏం లేవు అనమాట. ఇంకా ఒక రోజు మన ఫైనల్ డే ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది నాకు, హాయ్ సింధు అని. హాయ్ సింధు అని పెట్టగానే నేనేం పెట్టాను తెలుసా, హాయ్ అన్నయ్య, హాయ్ అన్నయ్య అని పెట్టాను. అంటే నాకు అప్పుడు రిలేషన్ తెలుసు, కానీ నాకు ఎవరిని బావా అని పిలిచే అలవాట్లేదు. నా దగ్గర బంధువులైనా కానీ అందరినీ అన్నయ్య అందుకని అన్నయ్య అని పిలుస్తారు ఎవరినైనా. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అన్నయ్య అని పిలిచినప్పుడు? గుండె బద్దలైపోయింది. ఇదేంటి తెంగరది అన్నయ్య అని పిలుస్తుంది అనుకున్నాను నేను ఫస్ట్. అక్క మ్యారేజ్ అని చెప్పారు కదా, అక్క కాదు, తనకి మళ్ళీ వదిన అవుతుంది, అది తన అక్క అని పిలుచుకుంటుంది. అలా ఉంటుంది. రిలేషన్స్ ఏం తెలియదు తినకి. తెలియదు కాదు, తెలుసు నాకు, అట్లనే పిలిచి అలవాటు అయిపోయింది అనమాట అందరినీ. అందుకని బావా అని ఏ వరుస వాళ్ళైనా కానీ బావా అనే వాళ్ళని నేను అన్న అనే పిలుస్తాను. అందుకని తన్ని కూడా అన్నయ్య అని పిలిచేసాను, ఇంకా అలవాట్లో పొరపాటు. ఇంకా అప్పుడు చెప్పాడనమాట నాకు, వద్దు వద్దు అన్నయ్య కాదు, అన్నయ్య అని పిలవద్దు, నేను నీకు బావని అవుతాను, బావా అని పిలువ అని చెప్పాను. బావా అని పిలువ అని చెప్పాడు. సరే నాకు అట్లా అలవాటు లేదని నేను చెప్పా, బావా అని పిలిచి అలవాటు లేదంటే సరే పేరు పెట్టైనా పిలువ అని అన్నాడు. సరే అని పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేశాను అప్పుడు. సో ఇంకా అలా మెసేజ్ చేశాడు కదా, నేను రిప్లై ఇచ్చాను. అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. జస్ట్ అంతే, ఆ రోజు మాట్లాడుకున్నాము, ఇంకెప్పుడో అనమాట. అంటే ఎప్పుడో రేర్గా మాట్లాడుకునే వాళ్ళం. అలా అలా నేనేమనుకున్నానంటే తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, అంత ఏం మాట్లాడిద్దిలే అనుకొని నేను అంతంత మాట్లాడేవాడిని. అండ్ నా వర్క్స్లో నేను బిజీగా ఉండేవాడిని. తర్వాత అలాగా నెమ్మది కొంచెం మెసేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. తర్వాత ఏమైందంటే ఇంకొక అక్క మ్యారేజ్ వచ్చింది. ఇంకా ఆ మ్యారేజ్లో కలిసి ఇంకా అప్పుడు ఆ మ్యారేజ్లో ఎక్కువ మాట్లాడుకోవడం, ఇవన్నీ జరగడం వల్ల ఇంకొంచెం క్లోజ్ అయ్యాను అనమాట. అంటే అప్పుడు నాకు తెలిసింది, అంటే మెసేజెస్లో మాట్లాడటం అప్పుడు వరకు నాకు తిన క్యారెక్టర్ అంటే బిహేవియర్ తెలియదు కదా. అంటే కొంచెం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొంచెం అలా ఉంటారేమో, మనం ఎక్కువ మాట్లాడకూడదేమో అనుకున్నాము. ఎప్పుడైతే లైవ్లో కలిసామో అప్పుడు తన గురించి ఎక్కువ తెలిసింది నాకు. ఎక్కువ తెలియడం వల్ల ఇంకా బాగా క్లోజ్గా మూవ్ అయ్యాను. ఓకే, నార్మల్గానే ఉంటుంది తిను అని, యాటిట్యూడ్ లేదు యాటిట్యూడ్ లేదు అనుకొని ఇంకా, అంటే నాకు బేసిక్గా సిగ్గు, అంటే అలా మాట్లాడటం కానీ అలాంటివి చేయటం కానీ, మాట్లాడటం వాళ్ళ అంత ఇన్ఫ్లుయెన్సెస్ కదా, మనకు తెలియదు కదా ఎలా ఉంటారో అని. ఇంకా ఎప్పుడైతే లైవ్లో చూడటం మొదలు పెట్టానో అప్పుడు బాగా క్లోజ్ అయ్యాను. అప్పటి నుంచి రోజు క్లోజ్గా మాట్లాడటం మొదలు పెట్టాను. సో ఇంకా నేను ఏమనుకున్నానంటే, నా రిలేటివ్సే కదా, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే వేరే అబ్బాయిలు మాట్లాడడం చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో తన మాటలు నాకు నచ్చాయి, తన వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చింది. ఇంకా అట్లా నేను కూడా కొంచెం క్లోజ్ అయ్యాను. ఇంకా ఆ పెళ్ళి తర్వాత ఇంకా రోజు చాట్ చేసుకోవడం మొదలు పెట్టాం. ఇంకా చాటింగ్ నుంచి ఫోన్ కాల్స్ వరకు వెళ్ళిపోయింది. కాల్స్ కూడా మాట్లాడాను. నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, ఓకే తిను బాగా మాట్లాడుతున్నాడు, మన రిలేటివ్సే కదా, ఇంకా బాగా మాట్లాడదాము, ఇంకా అన్ని నాకు స్టడీస్లో కానీ అన్నిట్లో హెల్ప్ చేశాడు. ఇంకా నాకు బాగా నచ్చాడు అనమాట. ఓకే ఇంకా
మంచి ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను. ఇంక అన్నీ షేర్ చేసుకునేదాన్ని నేను. అప్పట్లో కాలేజ్‌కి వెళ్ళినా గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందని చెప్పి కాల్ చేసి మాట్లాడేదాన్ని. ఇట్లా రోజు మాట్లాడడం అలవాటైపోయింది మా అలా ఇద్దరికి. చాలా క్లోజ్ అయ్యాము ఇద్దరము మాట్లాడుకుంటూ. సో, అలా మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయ్యేసరికి యాక్చువల్లీ నాకు ఫీలింగ్ వచ్చింది. అంటే ఫీలింగ్ ఉంది తన మీద నాకు ఇష్టము. అంటే ముందే ఉంది. కానీ ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. నేను ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. కొంచెం కొంచెం ఫీలింగ్ ఉంది. ఇంకా మాట్లాడే కొద్దీ బాగా తెలుసుకునే కొద్దికి ఇంకా ఇష్టం కలిగింది. ఇష్టం కలిగినా కూడా నేను చాలా రోజులు చెప్పలేదు. ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పలేదు. నేను ఎందుకు చెప్పటం, ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నాం కదా! ఒకవేళ తనకి ఇష్టం ఉందో లేదో తెలీదు కదా మనకి. తెలియకుండా మనకి ఎక్స్‌ప్రెస్ చేసి మళ్ళీ మాట్లాడుకునేది పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి చాలా రోజులు నేను చెప్పలేదు. అండ్ ఒకానొక టైంలో ఇంకా తను ఇన్సిస్ట్ చేసింది. మామూలుగా అంటే నార్మల్ కాన్వర్సేషన్ జరుగుతుంటది కదా! నీకెవరైనా ఇష్టమా అని అడుగుతుంటది. నేను కూడా అడుగుతా ఉంటాను. ఎవరైనా ఇష్టం ఉందా నీకు? ఈ కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేసుంటారు కదా! ఎవరు ఇష్టం లేదా అని అడిగాను. అడిగినప్పుడు నాకైతే తను చెప్పింది, "ఎవ్వరు ఇష్టం లేదు. నేను అసలు ఎవరితో మాట్లాడను. నా పాటికి నేను ఉంటాను. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాము. అదొక వరస్ట్ బ్యాచ్. ఆ వరస్ట్ బ్యాచ్‌తోనే ఉంటాము. మేమే తిరుగుతుంటాం. మేమే ఉంటాము" అని చెప్పింది. అవునా అనుకున్నాను. తర్వాత ఇంకా వన్ ఫైన్ డే ఇంకా నన్ను ఇన్సిస్ట్ చేస్తా ఉంది. ఎవరిష్టమో చెప్పంటే ఇంకా నేను జస్ట్ చెప్పాను. "నువ్వంటే నాకు ఇష్టం" అని చెప్పాను అంతే. అప్పటి నుంచి నిజం చెప్పు జోక్ చేస్తున్నావు కదా అంది. ఫస్ట్ అవును జోక్ చేశాలే కాదని చెప్పి తర్వాత ఫస్ట్ నేను అలా జోక్ చేశాలే నిజం కాదు అని చెప్పాను. అవునా అనుకోని కాసేపు నవ్వుకొని మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ దాని గురించి టాపిక్ వస్తే అప్పుడు నిజంగానే నువ్వంటే ఇష్టం అని చెప్పాను. అప్పుడు దాని అయితే తర్వాత అప్పటి వరకు నాకు అలాంటి ఫీలింగ్ లేదనమాట. ఇంకా అది చెప్పగానే నేను షాక్ అయిపోయాను. ఏంటబ్బా! ఇట్లా మామూలుగానే మాట్లాడుకుంటున్నాం గదా! అని. అంటే నాకు అంతకు ముందు గూడా డౌట్ రాలేదు. ఎలాంటి డౌట్ రాలేదు. అంటే నార్మల్‌గా బాయ్స్ అన్నాక కొంచెం ఇష్టంగాని ఉంటే ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తారు గదా! అట్లా కూడా ఏం లేదనమాట. నాకు కొంచెం డౌట్ గూడా రాలేదు తన మీద. అప్పటిదాకా మంచి ఒపీనియన్ ఉండింది. అంటే అందరు బాయ్స్ లాగా కాదు. కొంచెం స్పెషల్ అని. అలా ఉండేసరికి ఇంక నాకేం అర్థం గాలేదు. ఇంకా ఏం చేయాలబ్బా! నాకు కొంచెం టెన్షనొచ్చింది. అంటే మంచి ఫ్రెండ్ గదా! మంచిగా కన్వర్జేషన్ చేసుకునేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. అదంతా కట్ అయిపోతదేమో ఇప్పటికి అని చెప్పి నాకు కొంచెం టెన్షనేసింది. సరే ఇంక నేనేం మాట్లాడలేదు. కొన్ని రోజులు ఏం మాట్లాడలేదు. సైలెంట్ అయిపోయాను. ఇంకా మెసేజ్ చేసినా ఏం రిప్లై లేదనమాట. అలానే ఉంచేశాను. ఇంకా అలానే ఉంచేసరికి తను కొన్ని మెసేజెస్ అయితే పెట్టాడు. అంటే నేనెంత ఇష్టం అనేది, నన్నెలా లవ్ చేస్తున్నాడు, ఎంత ఇష్టం అని చెప్పి కొన్ని మెసేజెస్ పెట్టాడనమాట. ఆ మెసేజెస్ చూసి నాకనిపిచ్చింది. ఓహ్! నిజంగా ఇంత ఇష్టమా? అని. ఆ మెసేజెస్ ఏంటో మీకు చెప్పను గానీ, కొంచెం మంచిగా పెట్టాడనమాట. నాకు చాలా అనిపిచ్చింది ఆ మెసేజెస్ చూడగానే. ఇప్పటి వరకు ఎవ్వరు నన్ను అట్లాగా ట్రీట్ చెయ్యలేదు. ఇంకా ట్రీట్ చేయలేరు కూడా. తను ఇప్పటికి కూడా నన్ను అంత ట్రీట్ చేస్తాడు. సో, అప్పుడు ఒకానొక టైంలో ఇంకా కాన్వర్జేషన్ అంతా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. అంటే మాట్లాడలేదు. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ లేదు. సో, నేను ఇష్టమని చెప్పాను. బట్ తను ఏమైందో తెలీదు. బట్ నా కాన్వర్జేషన్ ఆపేసింది. సో, నేను ఇలా కాదని చెప్పి రిలేటివ్స్ వారి నుంచి అంటే నేనేం చెప్పానంటే, నేను లవ్వు చేస్తున్నాను. బట్ నాకు ఇలా తిరగటం అలా కాదు కానీ డైరెక్ట్‌గా మ్యారేజ్ చేసుకుందాము. నేను ఫస్ట్ అదే చెప్పాను. మ్యారేజ్ చేసుకుందాము. మ్యారేజ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం లైఫ్ అంతా అని చెప్పాను. సో, నేను మ్యారేజ్ ప్రపోజల్ వరకే ఎళ్ళాను డైరెక్ట్‌గా. ఇంకిలా కాదని చెప్పి డైరెక్ట్‌గా మా మధ్యలో రిలేటివ్స్ ఉన్నారు కదా! వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, ఇలాగా నేను తనని ఇష్టపడుతున్నాను. తనకి నేను చెప్పాను. బట్ తనకి ఇష్టం ఉందో లేదో తెలీదు అని చెప్పి నేను మ్యారేజ్ ప్రపోజల్ వాళ్ళ దగ్గర పెట్టాను. వాళ్ళ దగ్గర నుంచి పెట్టాను. అలా మా ఇంటి వరకు వచ్చింది ఆ ప్రపోజలు. ఇంకా మా ఎంత మామయ్యకి, రిలేటివ్స్ మా అయినా అత్తకి చెప్పారు. అదే. హ్మ్. ఇంకా ఎంత రిలేటివ్స్ అయినా గానీ, ఈ లవ్ అది ఇది అంటే కొంచెం ఎవరికైనా ఉంటది గదా! అసలు భయపడతారు ఫస్ట్. ఒప్పుకోరు. ఒప్పుకోరు ఫస్ట్. ఎందుకు ఫస్ట్ వద్దు. ఒప్పుకోరు. ఎందుకు అది ఇది అని హ్మ్. చెప్పి అంటారు. ఇంకా అలానే జరిగిందనమాట మా ఇంట్లో గూడా. అప్పట్లో కొన్ని క్లాషెస్ అయితే జరిగాయి మా మధ్యన. అన్నీ కొంచెం జరిగాయి. చిన్న చిన్న క్లాషెసే పెద్ద పెద్దయేం ఏం కాదు. సో, అలా జరిగిన తర్వాత ఇంకొన్ని రోజులు మాట్లాడుకోవడం ఆపేసాము. ఇంట్లో గూడా వద్దులే ఎందుకు అది ఇది అనేసారు. సో, ఇంక అయిపోయింది. ఇంక తర్వాత మేమిద్దరం మెసేజెస్‌లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశామనమాట కొన్ని వన్ ఫైన్ డే రోజులకి. మళ్ళీ మెసేజ్ చేసుకోవటం స్టార్ట్ చేశాము. ఇంకా మెసేజెస్ చేసుకొని మాట్లాడుకుంటూ ఇంకా ఇంట్లో వద్దన్నారు కదా! ఒకవేళ ఇంట్లో ఒప్పుకుంటే నాకు ఓకేనే అని నేను చెప్పాను. ఇంట్లో వద్దనేసరికి నేను కామ్‌గా అయిపోయానని చెప్పాను. ఇంకా తను చెప్పాడనమాట. సరే నేను ఎట్లైనా ఒప్పిస్తాను ఇంట్లో. అప్పుడు నీకు ఇష్టమే అంటే కదా! ఇప్పుడు అంటే ఓకే అని యాక్చువల్‌గా చెప్పాను. ఏమైందంటే అప్పుడు సరే ఇప్పుడు టాపిక్ వదిలేద్దాము. మ్యారేజ్ ఇంకా అప్పుడు ఇంకా 1 ఇయర్ స్టడీ ఉంది కదా! స్టడీ అయిపోయాక చూసుకుందాము. టాపిక్ అయితే వదిలేద్దాం. నార్మల్‌గా మాట్లాడుకుందాం అని చెప్పి
ఆ కాన్వర్జేషన్ అయితే ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు. నార్మల్గా ఇంకా మేమిద్దరము నార్మల్గా అంతకు ముందు ఫ్రెండ్ లాగా ఎట్లా ఎలా ఉన్నాడు, ఉన్నామో ఎంత క్లోజ్ గా ఉన్నామో అంత క్లోజ్ గానే ఆ ఉండడం గ్యాప్లో స్టార్ట్ అంటే చేసాం. ఎప్పుడైతే ఆ గ్యాప్లో నా ఫీలింగ్ ఉండేది, బట్ ఆ కాన్వర్జేషన్ అయితే ఎప్పుడు తీసుకురాలేదు. ఎప్పుడు ఎందుకంటే డిస్టర్బ్ కాకూడదు, తను లైఫ్ డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి ఎప్పుడు తీసుకురాలేదు. ఎప్పుడైతే స్టడీ అయిపోయాయో అప్పటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాము. ఇంకా సో స్టడీస్లో ఎప్పుడైతే కానీ అయిపోయిందో నా బీటెక్ అయిపోయిన తర్వాత తను మా ఇంట్లో డైరెక్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా డైరెక్ట్గా మాట్లాడాడు. ఇంకా నన్ను అడిగారు. నన్ను అడిగితే ఓకే మా నాకు ఓకేనే, ఇంకా మీ ఇష్టం, మీరు ఒప్పుకుంటే ఓకే అని అన్నాను. ఇంకా నాకు ఇష్టం అని చెప్పాను. నాకు ఇష్టమే, మీరు ఒప్పుకుంటే ఓకే, కానీ ఇప్పుడు దాకా మా మధ్యలో ఆ టాపిక్ ఏం రాలేదు, మీరు ఒప్పుకుంటేనే, లేదంటే లేదని చెప్పాను నేను. అంటే బాగా ఆలోచించారు. ఇంకా ఉంటుంది కదా పేరెంట్స్కి, ఒక అమ్మాయిని ఇవ్వాలి ఒకరికి అంటే చాలా ఆలోచిస్తారని. అండ్ తనేమో చిన్నప్పటి నుంచి తెలుసు మా ఇంట్లో తను చాలా మంచోడని, ఇంకా వాళ్ళు కూడా ఓకే చేశారు. ఇంకా అట్లా మీకు తెలిసిందే కదా, ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంకా పెళ్లి అంతా పెళ్లి చూపులు, చూపులు. తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి, తర్వాత రిసెప్షన్. చాలా మీకు మంది పెళ్లి చూపుల్లో చాలా క్లోజ్గా ఉన్నారంటున్నారు కదా, మ్మ్. ఎందుకంటే మీరు రిలేటివ్స్ కాబట్టి అప్పటి నుంచి కొంచెం కొంచెం తెలుసు కాబట్టి అవును. అందుకని కొంచెం క్లోజ్గా ఉన్నాము అంతే. ముందు అంతకుమించి నుంచి తెలుసు కాబట్టి తెలుసు క్లోజ్ గా కాబట్టి ఉన్నాను. క్లోజ్గా ఉన్నాము. అంతే, మీరు తప్పుగా అర్థం తప్పుగా అర్థం చేసుకోవద్దు చేసుకోవద్దు. అసలు. మాది కంప్లీట్ లవ్ అని నేను చెప్పను, కంప్లీట్ అరేంజ్డ్ అని అరేంజ్డ్ నేను అని చెప్పాము. చెప్పను. సో దీని ద్వారా మీకే అర్థం ఉంటుంది. మేము ఇద్దరం ఇష్టపడి ఇంట్లో నీట్గా ఒప్పించుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకున్నాం. ఇది అని నేను చెప్పాను కూడా, అప్పుడే పెళ్ళొద్దు అంటే, బీటెక్ ఇప్పుడే కదా అయ్యింది, బీటెక్ అయ్యి నాకు 1 ఇయర్ అవుతుంది కరెక్ట్గా అంతే. సో నేను ఇంట్లో కూడా చెప్పాను, అప్పుడే పెళ్ళొద్దు, గ్యాప్ తీసుకున్నాము అని చెప్పాను అనమాట. అయితే ఇంట్లో ఏమన్నారంటే, గ్యాప్ ఎందుకు తీసుకోవడం, ఇద్దరు ఫ్యామిలీస్కి ఇష్టమైనప్పుడు, మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు గ్యాప్ ఎందుకు, వెంటనే పెళ్లి చేసేసుకోండి, ఇలా మధ్యలో ఈ రిలేషన్షిప్ ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఏదో ఒక పెంట అవుతుంది, త్వరగా చేసేసుకోండి అనేసరికి త్వరగా అంటే లైక్ ఏం లేదు, ఇప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ తను దూరంగా ఉండి నేను దూరంగా ఉండి మెయింటైన్ చేసుకుంటూ సగం తిరిగి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనుకొని ఇవన్నీ అనుకోవటం మధ్యలో మా ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం ఇష్టం లేదు. ఒక్కసారి ఫిక్స్ అయినప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను. ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతారు కదా, బలంగా అనుకుంటే ఏదైనా జరిగిద్దని. నేను తిని బలంగా అనుకున్నాను, నాకు అది జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత మేము హ్యాపీగా తిరుగుతున్నాం. తనకి కావాల్సినవన్నీ నేను చూసుకుంటున్నాను. తను ఈ ఇంట్లో ఎలా ఉంటుందో ఆ ఇంట్లో కూడా అలానే అవును, ఉంటుంది ఇక్కడ హ్యాపీగా. ఎలా ఉంటానో ఆ ఇంట్లో కూడా అలానే ఉంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. సో అదనమాట రీజన్. నేను అందరూ అడుగుతున్నారు కదా, ఇంత త్వరగా ఎందుకు చేసేసుకున్నారు, ఎందుకు చేసేసుకున్నారని. ఇందుకు చేసుకున్నాను అంత తొందరగా మ్యారేజ్. ఇంకా నేను అడిగాను, ఆల్మోస్ట్ ట్రై చేశాను, ఒక 6 months అయినా గ్యాప్ పెట్టుకుంటాను అని. అంటే ఎందుకు, అవసరం లేదు ఉందిగా అంటే, పెళ్లి చూపుల తర్వాత 6 months అడిగాను నేను. 6 months అయినా గ్యాప్ పెట్టుకుంటాను అని అంటే, ఎందుకు త్వరగా చేసేసుకోండి అది ఇది అని చెప్పారు. ఇద్దరికి ఇష్టమైనప్పుడు, 2 ఫ్యామిలీస్కి ఓకే అయినప్పుడు మీరు ఎందుకు లేట్ చేయడం అని అన్నారు. సో ఇంకో రీజన్ ఏంటంటే మ్యారేజ్ త్వరగా అవ్వడానికి కారణం 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఎలా రిలేషన్లో ఉన్నాము, ఇంకా అందరూ ఒప్పుకున్నారు, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, త్వరగా చేసేసుకొని హ్యాపీగా లైఫ్ బతకచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు యూఎస్ వీసా వచ్చింది ఆల్రెడీ, లాస్ట్ ఇయర్ వచ్చింది యూఎస్ వీసా. అదేంటంటే త్వరగా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంలో, యూఎస్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో ఇంకో మ్యారేజ్ కూడా త్వరగా చేసేసుకుందాం, ఇక్కడ స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అట్లీస్ట్ కొన్ని మంత్స్ అయినా మనము ఇండియాలో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇప్పుడు యూఎస్ ఎందుకంటే లేట్ అవుతుంది, ఎందుకంటే ప్రజెంట్ మీకు తెలుసు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో. యూఎస్లో అసలు జాబ్స్ లేవు. ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా లేక వెనక్కి వచ్చేస్తున్నారు. ఎంఎస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి వచ్చేస్తున్నారు, చేసి అక్కడ ఏం లేక. నేను ప్రజెంట్ ఇక్కడ మంచి జాబ్ పొజిషన్లో ఉన్నాను. ఇది జాబ్ వదులుకొని ఇక్కడికి వెళ్ళి ఆ వీసా మీద కొత్త జాబ్ ఎత్తుక్కోవటము అనేది ఒక యుద్ధమే అది. ఆ మార్కెట్ కండిషన్స్లో ఒక యుద్ధం చేయాల్సిందే కన్ఫామ్గా. అది ఆ కండిషన్స్ని నేను అన్నిటిని చూసుకొని అందుకే నాకు లేట్ అయింది ఇప్పుడు. సో అందుకే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లేట్ అవుతుంది. యూఎస్ అక్కడికి వెళ్ళి నేను జాబ్ ఎత్తుక్కోవడం అనేది చాలా పెద్ద, ఇంటి తిని వదిలేసి నేను వెళ్ళి జాబ్ ఎత్తుక్కొని మళ్ళీ నేను అంతా మా ఫ్యామిలీ అంతా సెట్ చేసుకొని అన్నీ తిని తీసుకెళ్ళాలి. ఏంటంటే, ఒక బ్యాచులర్గా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది వేరు, ఒక ఫ్యామిలీగా వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది వేరు కదా. ఇంకా అక్కడ చూస్తే కండిషన్స్ ఏమో అంత చెత్తగా ఉన్నాయి ప్రెసెంట్. సో అందుకని ఆగిపోయి ఉన్నాం అనమాట. అండ్ నాకేంటంటే, యూఎస్ వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడమే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇంకా ఓకే, తన ఇష్టం అని చెప్పి నాకు ఇప్పుడు ఏం లేదు, ఒక 6 months తర్వాత 1 year తర్వాతైనా నేను ఇప్పుడు యూఎస్ వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అది H1B వీసా కాబట్టి 3 years వరకు ఉంటుంది. 3 years తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ ఇంకోటి, అక్కడికి వెళ్ళి ఇద్దరు సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు జాబ్ చేయాల్సిందే. ఇప్పుడు నేను తనని ఇక్కడ జాబ్ చేయించచ్చు, కానీ ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదంటే, ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నేను ఇబ్బంది పడుతున్నాను, నేను చూస్తున్నాను.
తిను సాఫ్ట్వేర్ జాబ్ చేయించాను అనుకోండి, తిను ఒక టైమింగ్లో ఉంటుంది, నేను ఒక టైమింగ్లో ఉంటాను. ఇద్దరం ఒక్కొక్క టైమింగ్లో ఆఫీస్కి వెళ్తూ ఎటువంటి ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఇద్దరం ఒక టైంలో లేకుండా టైం స్పెండ్ చేసినట్లేదు. తన ప్యాషన్, తన రీల్స్ తను చేస్తుంది, తను సోషల్ మీడియాలో యూట్యూబ్ గ్రో చేసుకోవాలని చూస్తుంది. సో వై నాట్ టు చూజ్ హర్ ప్యాషన్ అనేది నేను ఆ ఉద్దేశంలోనే తను సపోర్ట్ చేస్తున్నాను. చాలామంది సపోర్ట్ చేయరు, కానీ ఎందుకు సపోర్ట్ చేయరో నాకు అర్థం కాదు. కానీ తన ప్యాషన్ తను నీట్గానే చేస్తుంది. అని చాలా మంది అడుగుతున్నారు కూడా, రీల్స్ చేస్తుంటే ఎందుకు రీల్స్ చేస్తున్నారు, మ్యారేజ్ అయింది కదా అని. తనేం మ్యారేజ్ అయితే ఆపేయాలా? తనేం తప్పుగా చేయట్లేదు కదా, నీట్గా చేస్తుంది, చాలా పద్ధతిగా చేస్తుంది. అంత తను ఎప్పుడు తప్పుగా చేయదు కూడా. సో తను వేసే డ్రెస్సెస్ కానీ నాకు అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే తిను ఇది ఏంది, నిన్న పెట్టిన రీల్లో తాలిబొట్టు పెట్టుకోవట్లేదు. తాలిబొట్టు ఉంటుందండి, ఎక్కడికి పోదు, వెళ్ళిపోతుంది అంతే, అంత మించి ఏం లేదు. వేసుకోకుండా చేయొద్దు అంటున్నారు. కన్ఫామ్గా మా సనాతన ధర్మం ఫాలో అవుతాము. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాను కాబట్టి తను ఇక్కడే కొంచెం స్టేబుల్గా, తను కూడా కొంచెం యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ కొంచెం రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కొంచెం ఇక్కడే బాగుంది కాబట్టి సో ఇక్కడే సెటిల్ అవుతాను. ప్రజెంట్ ఫ్యూచర్ అనేది కన్ఫామ్గా నేను చెప్పలేను. యూఎస్ అయితే నాకు ఆపర్చునిటీ ఎప్పుడైతే అక్కడ ఓపెన్ అవుతుందో అప్పుడు నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. అది ఇద్దరికి ఓకేగా ఉంటేనే వెళ్తాను, ఇద్దరు ఫ్యామిలీస్కి ఓకేగా ఉంటేనే వెళ్తాము. లేదంటే ఇక్కడే సెటిల్ అవ్వటం అనేది అది చెప్తాను. నాకైతే H1B వీసా వచ్చింది, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అది మాత్రం చెప్తున్నాను మీకు. అది సో ఇది గైస్ మా స్టోరీ. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అందరు చాలా 2 months అయిపోతుంది ఇంకా పెట్టలేదు వీడియో అని చెప్పి అడుగుతున్నారు. సో ఈరోజు తీరిక చేసుకొని పెట్టేస్తున్నాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు మా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, దాన్ని మేము రిప్లై ఇస్తాం. లేదంటే ఒకసారి Q&A పెట్టుకుందాము, ఏదైనా లైవ్ కానీ Q&A పెట్టుకుందాం, దాన్ని బట్టి ఆలోచిద్దాం.